8వ తారీఖు నుంచి 13వ తారీఖు దేశంలో అన్ని రాష్ట్రాలు, జిల్లాలు కవర్ చేయాలనే ఆలోచనతో ఈ ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది. సో మేము ఈ రోజు నుంచి మొదలుపెట్టాము. ఫస్ట్‌గా నెల్లూరు, రేపు గుంటూరు, తర్వాత విజయవాడ, దెన్ రాజమండ్రి, ఆ తర్వాత లాస్ట్ వైజాగ్‌తో దాదాపు ఒక 15 డిస్ట్రిక్ట్స్ కవర్ చేస్తున్నాం ఈసారి. సో దీంట్లో ఏంటంటే ఈరోజు మా దగ్గరికి వచ్చిన పిటిషన్స్ ఏదైతే ఆఫీస్‌కి వచ్చినాయో వాటికి ఇంకా యాక్షన్ టేకెన్ రిపోర్ట్ కానివ్వండి, లేకపోతే ఇంకా మా సమస్య తీరలేదంటే వాళ్ళకి కూడా స్పెసిఫిక్‌గా పిలిపిస్తాం మా దగ్గర ఉన్న పిటిషన్స్. అలాగే కొత్తగా వాకిన్స్, ఎందుకంటే చాలా మందికి కూడా అంత దూరం రావాలంటే మళ్ళీ ఆ రవాణా ఖర్చులు పెట్టుకొని అవన్నీ కూడా ఇబ్బందిగా ఉంటాయి. కాబట్టి సో మేమే ప్రతి జిల్లాకొచ్చి కూడా ఈ కంప్లైంట్స్ అనేది తీసుకోవటం జరిగింది. సో ఈరోజు జెడ్పీ ఆఫీస్‌లో మార్నింగ్ 11 నుంచి అవుతుంది. ఇప్పటి వరకు కొన్నయినాయి. ఇంకా కొంతమంది పిటిషనర్స్ ఉన్నారు. సో దాదాపు ఒక 30 వరకు ఈరోజు వచ్చినాయన్నమాట. వీటినేంటంటే వెంటనే ఇక్కడ పోలీస్ డిపార్ట్‌మెంట్ నుంచి నోడల్ ఆఫీసర్ ఉన్నారు. అలాగే రెవెన్యూ నుంచి ఉన్నారు. అలాగే విమెన్ అండ్ చైల్డ్, దెన్ డల్సాస్ లీగల్ అడ్వైజర్స్ ఉన్నారు. సో మోస్ట్‌లీ ఈ కేసు ఇప్పుడొచ్చిన కేసు ఇక్కడికిక్కడ పరిష్కరించొచ్చు అనే విధంగా మేము ప్రయత్నం జరుగుతుంది. సో వచ్చినయన్నీ గూడా మేము రెగ్యులర్‌గా ఫాలో అప్ చేస్తూ ఎంతవరకు వచ్చేది అనేది గూడా చూస్తూ ఉంటాం. అంటే ఎక్కువ వచ్చి గృహహింస అండి. మోస్ట్‌లీ ఎక్కువ వచ్చిన ఇవి గృహహింస. అండ్ తర్వాత వచ్చి హెరాస్మెంట్ అనేది పని ప్రదేశాల్లో గానివ్వండి. బట్ మేజర్ వచ్చి గృహహింస. అండ్ సర్టెన్ సివిల్ ఇష్యూస్ వాటిలో కూడా హెరాస్మెంట్ బేస్డ్ సివిల్ ఇష్యూస్. ఎందుకంటే యూజువల్‌గా కమిషన్ సివిల్ ఇష్యూస్ తీసుకోదు. ఎస్పెషల్లీ ల్యాండ్ ఇష్యూస్ గాని ఏమన్నా. కానీ హెరాస్మెంట్ బేస్డ్ ఏదైతే సివిల్ ఇష్యూస్ ఉన్నా, లేకపోతే సీనియర్ సిటిజన్స్‌కి సంబంధించినవి ఏమైనా ఉన్నా కూడా మేము తీసుకుంటాం. నెల్లూరు నుంచి కంప్లెయింట్ వచ్చిందనుకోండి. మొన్న యాక్చువల్లీ 2 వచ్చినియి. ఒకటేమో ఇదే హస్బెండ్ అండ్ వైఫ్ సమస్య. బట్ పిల్లోడిని తీసుకెళ్ళిపోయి మదర్‌కి చూపియట్లేదు. సో ప్రతిసారి మా దగ్గరికి రాలేరు కాబట్టి మేము వెంటనే ఇక్కడికి ఓఏసీకి, పీడీకి రిఫర్ చేసి సాల్వ్ చేస్తారు. అలాగే హెరాస్మెంట్ ఏమైనా కేసు వచ్చినా కూడా వర్క్ ప్లేసెస్‌లో ఇంతకుముందు ఏంటంటే మేము ఇన్‌స్టిట్యూట్‌కి, అంటే ఈ కాలేజ్ నుంచి వస్తే ఆ కాలేజ్‌కే పంపిస్తాము. సో ఇప్పుడు అలా చేయకుండా మేమేం చేస్తున్నామంటే పీడీస్‌కి పంపించి ఫస్ట్ అక్కడికి వాళ్ళనెళ్ళి అసలు ఐసీసీ ఇంటర్నల్ కంప్లెయింట్ కమిటీ ఫార్మ్ అయిందా లేదా అని చూడమంటున్నాం. ఎందుకంటే కొన్నిసార్లు డైరెక్ట్‌గా ఇన్‌స్టిట్యూట్‌కి పంపిస్తున్నప్పుడు వాళ్ళు ఫార్మ్ అయిందని చెప్పేస్తున్నారు కాబట్టి ఎప్పుడు ఫార్మ్ చేశారనేది మాకు తెలియట్లేదు. మేము పంపించాక ఫార్మ్ చేయొచ్చు. సో అది జరగకుండా ఉండటానికి కొంచెం ఏంటంటే అకౌంటబిలిటీ అనేది క్రియేట్ చేయడానికి కూడా మేము ఇన్ పర్సన్ అలా పంపించి కనుక్కొని చెప్తున్నాం. ఐసీసీ ఉందా? ఒకవేళ ఉంటే ఫస్ట్ ఆ కంప్లెయింట్ వాళ్ళ దగ్గరికొస్తే అది మీరు చూసారా లేదా? చూడకపోతే ఎందుకు చూడలేదు? ఒకవేళ చూస్తే రిపోర్ట్ ఏంటి? ఎందుకంటే మీ దగ్గరికొచ్చినప్పుడు మళ్ళీ మా దగ్గరికి రావాల్సిన అవసరం లేదు. మీరు సరిగ్గా చేయలేదా? ఇవన్నీ గూడా మేము ఇన్ పర్సన్ పంపించి వెరిఫై చేపిస్తాం. లా ఈజీగా యాక్సెసిబుల్‌గా ఉండాలి. పోలీసులు ఈజీగా యాక్సెసిబుల్‌గా ఉండాలని జీరో ఎఫ్ఐఆర్ తెచ్చారు. సో ఎఫ్ఐఆర్ ఎక్కడి నుంచైనా గట్టా 3 రోజుల్లో ఆ కన్సర్న్డ్ పరిధికెళ్ళి అది కొంచెం ఎడ్యుకేట్ మనం చేయగలగాలి అందరిని. బికాజ్ అందరికి భయం ఉంటది పోలీస్ స్టేషన్‌కెళ్ళటానికి, లేకపోతే హెసిటేట్ చేస్తుంటారు కాబట్టి జీరో ఎఫ్ఐఆర్ గనుక మనం కొంచెం ప్రమోట్ చేస్తే అది ప్రజల్లోకి బాగెళ్ళి అట్‌లీస్ట్ ఈ ఫెసిలిటీ ఉంది అని మాకు తెలుస్తది వాళ్ళకి. కొన్ని కేసెస్‌లో ఏంటంటే రెస్పాండెంట్స్ రాలేదు. సో ఇక్కడ ఏం చేసాం, ఓ 2, 3 కేసెస్‌లో వెంటనే రెస్పాండెంట్స్‌ని కూడా పిలిపిచ్చి డిపార్ట్‌మెంట్ నుంచి కూడా మాట్లాడి వెంటనే కూడా వాళ్ళతో ఫాలో అప్ చేయమని అండ్ కన్సర్న్డ్ ప్రతి పోలీస్ స్టేషన్‌కి కూడా ఇన్ పర్సన్ మాట్లాడి, యూజువల్ ఏంటంటే రాసి పంపిస్తాము. బట్ ఫోన్‌లో మాట్లాడి ఇది యాక్షన్ తీసుకోండి అని చెప్పి మేము ఫార్మ్ మీద రాసి సంతకం పెట్టి పంపించి అది వాళ్ళు అక్కడ చూపిస్తే దే విల్ టేక్ ద నెసెసరీ యాక్షన్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.